సిద్ధంగా ఉంది అని ప్రకటించిందో జనవరి 2021లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1545 రోజులుగా ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు అంటూ ఇక్కడే కూర్చొని కనీసం రోజుకు 30-40 మంది అయినా సరే వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులుగా 1545 రోజులుగా ఒకటే దీక్ష. ఎన్ని అడ్డంకులు వచ్చినా బెదరకుండా, కేసులు పెట్టినా లొంగకుండా ఒకటే ఫోకస్తో ఇన్ని రోజులుగా చేస్తున్నారు అంటే ఎంత బలంగా, ఎంత దృఢ నిశ్చయంతో వీళ్ళు చేస్తున్నారో పాలకులకి అర్థం కావాల్సిన అవసరం ఉంది. 2014లో మన రాష్ట్రం ఏర్పడితే అప్పటి నుంచి అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు. అదేమిటో కానీ 2014 వరకు బ్రహ్మాండంగా నడిచిన విశాఖపట్నం స్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి దిగిపోయిన వెంటనే, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ స్టీలుకు కష్టాలు మొదలైంది. కారణం వెతకాల్సిన అవసరం లేదు. కారణం చాలా సింపుల్. మోడీ ప్రభుత్వం అదానీ లాంటి వాళ్ళకు మేలు చేయాలి, దేశంలో ఉన్న ఎంతో మంది కాంగ్రెస్ ప్రధానమంత్రులు స్థాపించిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రైవేటైజ్ చేయాలి, దాని ద్వారా బీజేపీకి సంబంధించిన అదానీ లాంటి వాళ్ళకి మేలు చేయాలి. ఈ ఒక్క కారణం చేత అప్పటి వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖ స్టీలు. అప్పటి నుంచే కష్టాలు మొదలైనవి. అన్నిటికీ బరి తెగించి బీజేపీ, మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం, ఆంధ్రుల గర్వకారణం. ఎంతో మంది త్యాగాల వల్ల కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ని బీజేపీ నిస్సిగ్గుగా ప్రైవేటైజ్ చేస్తామని జనవరి 2021న ప్రకటించడం జరిగింది. దాంతో మొదలైన వీళ్ళ నిరసన ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. ఇంతకాలం వీళ్ళు పడిన కష్టం ఒకటి అయితే, 6 నెలలుగా వీళ్ళు పడుతున్న కష్టం ఇంకొక ఎత్తు. అకారణంగా ఒకప్పుడు 34,000 మంది ఉద్యోగస్తులు ఉండి 7.5 మిలియన్ టన్ కెపాసిటీ ఉత్పత్తి చేసిన ఈ వైజాగ్ స్టీల్ కు సంబంధించి ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్ గా, ఇంత వైభవంగా పనిచేస్తే ఈరోజు కేవలం 23,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. దాంట్లో దాదాపు 11,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు, 14,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. వాళ్ళల్లో పోయిన సెప్టెంబర్లో 5,000 మందిని దాదాపుగా కారణం లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరిగితే, కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఇక్కడికి వచ్చి వీళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్రను పనుతున్నారు. మళ్ళీ విశాఖ స్టీలుని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది. ఎందుకంటే
బీజేపీ పార్టీ మనిషి అదాని, పక్కనే గంగవరం పోర్టు ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వం చేతిలోకి మళ్ళీ 30 సంవత్సరాలకి రావాలి అన్న ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న 10%ని కాస్త కేవలం 600 కోట్ల రూపాయలకు అదానికి ఇచ్చేయడం జరిగింది. 9,000 కోట్లు విలువ చేసే అదాని పాలైంది. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదాని పోర్టు బాధితులు 600 మంది లోకల్స్ ను తీసేశారు. వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు. మాకు అన్యాయం జరిగింది, జట్టి కట్టిస్తామన్నారు, కాంపెన్సేషన్ ఇస్తామన్నారు అని ఇప్పటి వరకు ఇక్కడ చెప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే అదానికి గంగవరం పోర్టుతో పాటు ఈ ప్లాంట్కు సంబంధించి నా భూములు అడ్జసెంట్ గా ఉంటాయి కాబట్టి